ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి జిల్లాల నుంచి వచ్చేసినటువంటి దూరేకుల కుటుంబ సభ్యులకి ఈ దూరేకుల అనే కులాన్ని ఇది ఒక వ్యక్తి కాదు, ఒక కాదు కాదు, ఒక శక్తిగా మార్చి దానికి ఒక ఆర్గనైజేషన్ ఫౌండ్ చేసి చైర్మన్ గా ఇక్కడ కూర్చున్నటువంటి అమ్ముబోయ్ గారికి నేను ఈ డిసిఎఫ్ కి ఏంటి దీని యొక్క ఆస్పెక్ట్స్ ఏంటి ఏమిటి అనేది తెలుసుకోవడానికి వచ్చాను. దిస్ ఈజ్ మా ఫస్ట్ మీటింగ్ అండి. నా పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చేసుకోవడం వచ్చాను. నా పేరు షేక్ సేనావతి అండి. నేను ట్యాక్స్ కన్సల్టెంట్ ఆడిటర్ని. నా సొంతూరు పల్నాడు జిల్లా గంటమాల గ్రామం, సెక్రటరీ గుంటూరు సార్. కనుక నేను అమ్ముబోయ్ గారితో గత 2 సంవత్సరాలుగా ఇంటరాక్ట్ అవుతా వచ్చాను, పరిచయం. బట్ నేనేంటంటే ఇంకా కొన్ని మన కుల సంఘాలు ఉన్నాయి, సోకాల సంఘాల్లో ఒక పదవిలో ఉన్నాను కాబట్టి నేను అంత యాక్టివ్గా ఎంతో ఇంటరాక్ట్ కాలేకపోయాను. నాకు కాకపోతే యాజ్ ఎడ్యుకేటెడ్గా అనాది నుంచి ఏంటంటే మన యొక్క భూదేవులను చెప్పుకోవడానికి కూడా ఇప్పుడున్న కొన్ని సోకాళ్ళు మనం కూడా ముస్లిం అంటున్నారు. దానివల్ల ఏమి ఒక ఎస్పీ మాదిగా చెప్తున్నాడు, రజిగా చెప్తున్నాడు, వల్ల రకరకాలు చెప్తున్నప్పుడు మనం మన తల్లి జాతించింది, మనం దూదేవులో పుట్టాము, మన రిజర్వేషన్ ఉంది ఉన్నప్పుడు నేను దూదేవులు ముందు పెట్టనే చెప్పుకోవడానికి నామకం చెప్తున్నాను. మన కులాన్ని మనం రిప్రజెంటేషన్ చేసుకోవాలి. ఇప్పుడు అగ్ర కులాలు ఉన్నారు, వాళ్ళలో వార్డు మెంబర్ ఉన్నా అనే మనవాడు వార్డు మెంబర్ అంటారు. లేదు రెడ్డి ఉన్నాడు, కమ్మ ఉన్నాడు, చౌదరి ఉన్నాడు, ఎవరైనా వాళ్ళు ఏ కొంచెం చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళ వ్యక్తులకి వాళ్ళని హైలైట్ చేసుకుంటారు. కానీ మన కులంలో మనవాళ్ళకి కాకపోతే ఉందా ఏదో ఇచ్చారంట సంఘంలో చూసుకుంటే ఏదో ఇచ్చారంటే అంటే మనోళ్ళే మనం డిస్క్రైబ్ చేస్తారు, మనోళ్ళే మనకు ఎంకరేజ్ చేయరు. ఎందుకు చేయరు అంటే దీంట్లో ఉన్నటువంటి విలువ, దీని యొక్క శక్తి అంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అనారోగ్యం చూస్తుంది, పెద్దవాళ్ళు పరిపాలిస్తున్నారు, అక్కడికి పోయి కలుపుకోవడం ఏంటి చిత్తం కొనుక్కుంటా వచ్చారు తప్ప ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేదు. మనలో విజ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే విద్యావంతులు అవుతామో మన పిల్లలు ఏం చేస్తున్నాం, మనలో చాలా గ్రామాలు వెనకబడి చదువు పరంగా చాలా కూడా వెనకబడి ఉన్నారు. ఏదో పంచశాలలో వీళ్ళు చెల్లిలో వీళ్ళు అమాటలో పనిచేయడం ఇట్లా వస్తున్నారు. ఒక గ్రాడ్యుయేట్ హై స్థాయిలో సార్ చెప్పినట్టు మన యాప్లో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, లీగల్ సెల్ ఉన్నారు. కానీ మనకు ఉన్నటువంటి వాల్యూమ్ అంటే మన కెపాసిటీ 20 లక్షల మంది స్టేట్లో ఉన్నప్పుడు దాంట్లో ఎంత పర్సెంటేజ్ లెక్కలైజర్స్ విద్యావంతులు ఉన్నారనేది మనం ఒకసారి అవగాహించుకోవాలి. ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు మనం కూలి పని చేసినా, ఆటో అయినా ఏం చేసినా నా పిల్లగాడిని చదివియాలి, నా పిల్లగాడికి అలాంటి పట్టుకోవాలని ఆలోచన పేరెంట్స్ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడున్న జనరేషన్ వస్తుంది. అమ్ముబోయ్ గారు ఏ యొక్క దృక్పథంతో ఆయన యొక్క ఐడియాలజీ ఆయన మనసులో ఏ యొక్క మెదిలితో తెలియదు. కానీ డిసిఎం అనేది నిస్వార్థమైనది. సోకాల్డ్ సంస్థ, మన సోకాల్డ్ మన సంఘాలు చాలా ఉన్నాయి. నేను అన్నింటిలో కూడా అబ్జర్వేషన్ చేశాను, అందరూ కూడా ఇంటరాక్ట్ అయి ఉన్నాను. అది వాళ్ళ యొక్క వాళ్ళ పేరుని పెట్టుకోవడానికి, వాళ్ళ యొక్క పనులను పెంచుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలను పెంచుకోవడానికి, వేరే వాళ్ళకి ఇది ఉంటే నాకు ఈ పదం ఉంటే నాకు పదమూడుగా కలవడానికి డైరెక్ట్ అవుతుంది. ఈ యొక్క స్వార్థపూరితమైనటువంటి సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప వేరే సంఘం పెద్దలే. కానీ సంఘానికి ఏ రోజు కూడా ఒక నిజమైన పాత్ర ఒక భూదేవులు పెట్టకొస్తే అక్కడ నిలబడిన పాపన లేదు. కానీ అనతి కాలంలో తక్కువ సమయంలో డిసిఎఫ్ భూదేవుల ఎయిర్ ఫోర్స్ దానికి ఎంతైతే ఏం ఆలోచించి ఫోర్స్ అనే పవర్ఫుల్ సెంటెన్స్ పెట్టారో కానీ అమ్ముబోయ్ గారు అదేవిధంగా ఆయన ఎనీ టైం అంటే 24 గంటలు ఏ టైం భూదేవుల వైపుకి ఇది ఆపవుతుంది అని ఫోన్ చేస్తే స్పందించకుండా ఏ బాగా ఉన్నారు. కానీ సోకాల్ పర్సన్స్ లో మనోళ్ళు ఫోన్ చేస్తే ఒకసారి పెట్టారు, అయ్యా వీడు ఫోన్ వస్తుంది, మా వాడి వాళ్ళు వచ్చింది, వీడి సమాధానం చెప్పాలి వస్తుందని సైలెంట్ మోడ్ పెట్టేస్తున్నారు. అట్లాంటివి నేను రియల్ గా వాళ్ళ దగ్గర అబ్జర్వేషన్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే మనము మనకున్న శక్తి ఏదో మనకు తెలియదు. కానీ మనకు ఒక ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ అయినా ఒక వ్యక్తితోనే స్టార్ట్ అయింది. ఏదైనా ఇప్పుడు మనకున్న మన
2000 అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్కి ఇది 10,000 మంది అయింది అనుకోండి, ప్రశ్నించే గొంతులు ఎక్కువ అవుతాయి. మనం సాధించుకోగలుగుతాం. మనకు ఉన్నది ఇప్పుడు 100 కోట్లకు ప్రకటించారు, రూపాయి లేదు, 3 సంవత్సరాలు వచ్చింది. అడిగేవాడు ఎవరికి కావాలన్నా ఎమ్మెల్సీ ఇస్తాడా లేదా నాకు ఇది ఇస్తాడా అని వాళ్ళ సొంత స్వలాభం కోసం చేయడం తప్పితే, కులానికి ఏం చేశారు, మీరు ప్రకటించారు 3 సంవత్సరాలు అవుతుంది అని చెప్పి అడిగేవాడు ఎవరు లేడు. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరు లేదు. ఏదన్నా అడిగామనుకోండి, అందాకే డిస్ట్రిక్ట్ భూదేవుల కులానికి మా గుంటూరు జిల్లాలో భవనం లేదు. వారికి నా వయసు 43 సంవత్సరాలు, ఏంటి భవనం లేదు. గ్రామాలకు వచ్చేసరికి ఏమవుతుంది, ఏదైనా చౌదరికి వెళ్తే రెడ్డి సపోర్ట్ చేస్తాడు, రెడ్డి వెళ్తే చౌదరి సపోర్ట్ చేస్తాడు. హైదరాబాద్లో ఏదైనా స్కూల్ బిల్డింగ్లో బిల్లులు ఆగినాయి అనుకో, ఆయన శాంక్షన్ చేపిస్తారు. కానీ ఇక్కడ రోషాన్ని పోయి రెచ్చగొట్టే విడిపోయి కొట్టుకునేది ఎవరైనా అంటే మనలాంటి బడుగు బలహీన వర్గాలే. మనలాంటి వాడే. మనం ఏం చేస్తారు, విభజించు పాలించు. ఇప్పుడు మన 10 కుటుంబాలండి, 10 కుటుంబాలకి ఏం చెప్తారు, నీకు చెప్పాల్సింది నీకు చెప్తాడు, ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తాడు. వీళ్ళిద్దరు డివైడ్ చేస్తారు. ఎందుకంటే విభజించు పాలించు. ఎంత పక్షం పడితే వాళ్ళ అధికారం అంతా అక్కడ బలంగా తయారయ్యింది. అందుకని అది గమనించుకుంటారు మనవాళ్ళు. అరే పోతున్నాడు, అరే రామచంద్రరావు గారు చెప్తాడు అంటాడు. మనలో వాడిని శక్తిని గ్రహించడం అన్నమాట. వాడే చేస్తారు, ముందుకు వస్తారు. కేసులు కానీ బయట లేని వాళ్ళతో అక్కడ ఫోన్లో నుంచి రాజకీయాలు నడుపుతాడు. వాళ్ళు వచ్చి పర్సంగా ఎవరో ఆడ వెన్నోట్ అవుతుంది, బానిసలుగా ఇబ్బంది పడుతుంది. మన బలం లేక హోమో స్టేషన్ అంటే ఒక భయం ఉంది. ఎందుకంటే అవగాహన లేదు, ఎడ్యుకేషన్ లేదు. ప్రశ్నించి అవగాహన ఉంది, విద్య ఉంది, విజ్ఞానం ఉంటే నువ్వు సీఏగా ఎస్ఐగా పోయినా రాష్ట్ర ప్రకారం మాట్లాడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వాడు సమాధానం చెప్పాలి. మనమే వాడు ఒడిలాగే అభివృద్ధి చేయడం మనం అడుగుతాం, అంతే పాయింట్. దానికి కూడా భయపడుతున్నానంటే ఎందుకంటే అవగాహన లేదు. అరే ఆయన ఫోన్ చేసి గుర్తు పెడతారు, వాడే ఫోన్ చేసేది వీళ్ళతో ఉండేది. ఆయన చేయాల్సిన పని లేదండి. ఇట్లా మన సామాజిక వర్గం రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా వెనకబడి ఉంది. ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాలి, యూత్ రావాలి. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు కనుక వస్తే వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసింది, చట్టం అనేది తెలిసింది. రీసెంట్ గా అంటే నాకు స్వయంగా అనుభవం అయింది. నేను పుట్టి పెరిగింది రెడ్డపాలైనా ఆఫ్టర్ 10th తర్వాత 97, 98 ఎస్ఎస్సీ అయింది. 2003లో నాకు గ్రాడ్యుయేషన్ అయింది. గ్రాడ్యుయేషన్ తర్వాత మెడ్రాస్ వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తమిళ 4 భాషలు బ్రహ్మాండంగా మాట్లాడతాం. మనం బతుకుతాం, ఇబ్బంది ఏం లేదు. వాస్తవంగా నాకు అసలు ఆ గ్రామంతో పట్టించుకోవడం. కాకపోతే అందుబాటులో ఎట్లయితే ఆర్గనైజేషన్ పెట్టారో, అరే మన 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాల్లో మన ఒక 20 కుటుంబాలు భాష వచ్చే వాళ్ళే ఉన్నాయి. మొత్తం 120 కుటుంబాలు ఉన్నాయి. 120 కుటుంబాల్లో 243 ఓట్లు ఉన్నాయి. దీంట్లో 3 తెగలు మళ్ళీ. ఈ 120 కుటుంబాల్లో 3 తెగలు. వాడి ముందు తెలియలేదు, వాడు చెప్తే నేను ఒలి చెప్తే నేను నేనే హీరో, నువ్వు చెప్తే నేను వచ్చేది అనే క్రమంలో ఈ 3 తెగలు కలవకుండా దాదాపు 80 ఏళ్ళ ఇదే జరుగుతుంది. అయితే ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది, మనకి కబరస్థానం కావాలి. ఎంత సంపాదించినా, కోట్లు సంపాదించినా, కాపుకున్నా, బంగాళాకున్నా అన్ని ఒక రోజు వదిలిపెట్టిపోయి అక్కడ కొనుక్కోవాల్సిందే. ఆ 6 అడుగుల పొడిగే మన పర్మనెంట్ స్థలం వాస్తవంగా చెప్పాలంటే. అది ఇట్లా కాదు, 2 ఎకరాల 16 సెంట్లు ఉన్నాయి మనకి సాయిబుల్ ఇచ్చింది, దూరం ఇచ్చింది 2 ఎకరాల 16 సెంట్లు. అది నేను పిల్లల గురించి 2 ఎకరాలు అంటాము. గ్రాడ్యుయేషన్ అయింది, 43 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు ఈ ఎకరం 16 వచ్చింది. మిగతా ఎకరం ఏమైంది అంటే వడ్డీ రాసు, హిందూస్ ఆక్రమించుకొని వాడు వచ్చి సమాజం కట్టుకోవడం చేశారు. మనవాడు ఏం చేస్తున్నారు, మందిరం సాధ్యాలు ప్రశ్నించేవాడు అవలేడా. మరి సాధ్యాల అని వదిలేస్తున్నారు తప్ప దాన్ని పట్టించుకోవాలి. మనకేం ఆలోచన వచ్చిందంటే ఒక చిన్న ఆలోచన కొడుకుని ఆలోచిస్తా, అరే దీనికి ఏదైనా
నేపథ్యంలో ఈ DCF అనేది పెద్ద ఎత్తున రేపు రాష్ట్రపతులు సీఎం గారు ఎక్కడికైనా DCF అంటే కూడా ఉడికే